వరలక్ష్మి పిల్లల దగ్గరికి వెళ్ళి, "మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మాకు ఎంత టెన్షన్ వేసిందో తెలుసా? మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అయితే ఆ పిల్లల ముందు అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు అయితే, "మీరు మేము అడిగిన కోరికను ఎలాగో తీర్చలేకపోతున్నారు కదా! అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి మా కోరికలను చెప్పుకున్నాము. అతనైనా తీరుస్తాడేమో అనుకున్నాము" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఏంటి మేము తీర్చలేని కోరికలు మీకు ఉన్నాయా? ఏంటి ఆ కోరికలు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే, "మాకు అమ్మ, నాన్న ఇద్దరూ కలిసి ఉండాలి. అలాగే మాతో ప్రేమగా ఉండాలి. ఎప్పుడూ తగువులాడకుండా ఉండాలి. ఎప్పుడు మాతోనే ప్రేమగా ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి. అదే కోరికను మిమ్మల్ని అడిగితే మీరు తీర్చడం లేదు కదా! అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిని కోరుకొని ఇక్కడికి వచ్చాము" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పిల్లలు ఇంత పెద్ద మాటలు ఆడుతున్నారు అంటే మేము ఇంత దీనిగా ఉన్నామా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "అవునమ్మా, మీ ఇద్దరు కలిసి ఉంటే మాకు చూడాలని ఉంది. అలాగే మాతో ప్రేమగా ఉంటే ఇంకా చూడాలని ఉంది. కానీ మీరు అలా ఉండటం లేదు. రోజు రోజు తగువులాడుకుంటూనే ఉంటున్నారు కదా మా ముందు. మాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా" అని చెప్పేసైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, "నేను విష్ణు గారి ముందు తల వంచాలనుకుంటున్నానమ్మా. విష్ణు గారితో పిల్లల కోసమైనా సరే బ్రతకాలనుకుంటున్నాను. విష్ణు గారితో ఇక కలిసి ఉందామని చెప్పి అనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.